పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా పావురమా వినుమా. దైవాత్మారాము తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. నేను కలిగిన భాగ్యము లాన్నిటిని నా కంటికి చూపించు, నేను కలిగిన భాగ్యము లాన్నిటిని నా కంటికి చూపించు. దైవాత్మారాము నన్నును భక్తులను ఏనాడును కృపతోను, నన్నును భక్తులను ఏనాడును కృపతోను నిలమానించుము మా పాపరాసులను మాపివేయు దేవా, నిలమానించుము మా పాపరాసులను మాపివేయు దేవా. దైవాత్మారాము వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారాము నా తనువు నా వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. దైవాత్మారాము దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు తన యొక్క మహా ఉచితమైన కృపను బట్టి వారము దినములు మనల్ని కాచి కాపాడి జరుగుచున్న మండల కాలములో ధ్యానాల్లో 16 దినములను మన మీద నుండి గతింపజేసి మనల్ని నడిపిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుని వాక్య ధ్యానములోనికి మనం వెళదాం. దేని వెళ్ళరా చదువుకునే వాక్య భాగము జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను.
అతని మాట వినుట తోడనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదికినను అతడు కనబడకపోయెను. నేను అతన్ని పిలిచినను అతడు పలకలేదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నిరంతర స్తోత్రార్హుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమములో మమ్మను నడిపించిన తండ్రి, మీకు స్తోత్రములు. నీ వాక్యము తేనె కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైనది. మా ఆత్మలను బలపరిచి, ఆత్మతో పాటు శరీరమును కూడా బలపరిచి నీ వాక్యమును వినుట కొరకు ఈ ఉదయకాల సమయమందు నీ బిడ్డలమైన మేము నీ కృపాసనమును సమీపించిన వారమై ఉన్నాము తండ్రి. స్తోత్రములు. చదవబడిన లేఖన భాగములో నుండి మేము వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మాకు కావలసినటువంటి దేవా వాక్యపు మహిమను మాకు కనుపరిచి నీ మహిమతో మమ్మల్ని నింపి నీ మహిమ రాకకు ఆయత్తపరచండి. శబ్దయంత్రము ద్వారాను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే బిడ్డలు ఆలకిస్తూ ఉన్నారో వారి ఆత్మలను బలపరచండి, వారి కుటుంబాలకు దీవెన దయచేయమని, చేరి కూడిన మా అందరితో మీరు మాట్లాడమని, నిలవబడిన ప్రభా వట్టివాడినైనా నన్ను తండ్రి నీ మహిమ చాటున మరుగుపరుచుకుని నాయనా మాకు నోరుగా ఉండి మీరే మాట్లాడమని వాక్యనామధారి అయి కల్వరి నాదుడుగా మా మధ్యకు వచ్చి వేసిన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేరి కూడిన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయో సమాధానం ఎల్లరకు తోడే నడిపించును గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగములున్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీత మరి ధ్యానములో మనము వాక్యాన్ని ధ్యానిస్తున్న వారమై ఉన్నాం కనుక చదవబడిన లేఖన భాగములో కనబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడిల మీద ప్రవహించెను. ముందు వచనమును మనం ధ్యానించిన వారమైతే 4వ వచనము లేక మొదటి నుండి మనం చూసినట్లయితే ఈ సంఘము తలుపు తీయమని ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. తట్టుచున్నటువంటి ప్రియునికి ఈమె అనేకమైన సాకులను చెప్పి తలుపు తీయలేదు. కానీ ప్రభువే తనకున్నటువంటి స్వతంత్రతను బట్టి తలుపు సందులో తన చేయి ఉంచి తలుపు తీయమని వాకిలి తట్టుచున్నాడు. ఈమె న్యాయాధిపతి అయిన ప్రేమ కలిగిన దేవుని ఎడల ఈ ప్రియురాలైనటువంటి సంఘ వధువు తలుపు తీయటానికి దేవుని బిడ్డలారా లేచుట ఈ వచ్చిన భాగములో మనము చదువుకుంటున్న వారమై ఉన్నాం. గనుక ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, తలుపు తీయడానికి లేచింది. మొదట అంటున్న మాట నా ప్రియుడిని. ఇక్కడ పలుకుట వల్ల, అలవాటుతో కూడిన పలుకు వల్ల ప్రియునికి ఫలితము లేదు, అలవాటు పలుకు వల్ల ప్రియురాలికి సంతోషము లేదు. ప్రియునికి సంతోషము లేదు, ప్రియురాలికి ఏ ఫలితము కూడా లేదు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించువానికి నిర్దోషిగా ఎంచడు.
ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వానిని దేవుడు నిర్దోషిగా ఎంచడు. అంటే దేవుని నామమును మనము అలవాటున పొరపాటున దేవుని బిడ్డలారా మాట్లాడకూడదు. కానీ ఆయన నామమును ఇక్కడ ప్రియునికి తలుపు తీయ లేచి తిని అన్నటువంటి సంఘము అలవాటుగా మాట్లాడడాన్ని బట్టి ప్రియునికి సంతోషము లేదు, ప్రియురాలికి ఏమి లేదు, ప్రయోజనమేమి. రెండవ మారు అంటున్న మాట ఏంటంటే, ఈ వచనములో ప్రియుని ఎడల జాలి కొన్నాను అంటుంది. ఏం కొందట? జాలి పడుతుందట. దేవుని బిడ్డలారా, అతనికి తలుపు తీయ లేచి తిని అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రియునికి ఎంతో సంతోషము, ప్రియురాలికి సంతోషము. ఎందుకంటే దేవుని యొక్క కార్యము, తన ప్రియుని కార్యమును జరిగించడానికి లేచుట మనం ఇక్కడ చూస్తూ ఉన్న వారమైనాం. రెండవ మాటలో మనం చూసినట్లయితే మనకు కనబడుతున్నటువంటి మాట, తన పనిని పరిపూర్ణం చేయడానికి ఎన్ని అడ్డులున్నా ఇక సాగించడానికి తలుపు తీయుట మనము వాక్య భాగములో చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. రెండవది మనము చూసినట్లయితే ఆయనను, ఆయన జ్ఞానమును బట్టి ప్రియురాలు లేచు వరకు దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడయ్యా అంటే తెలియజేస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. తన శ్రమంతటిని కూడా వివరించి చెప్పుట మనము చూస్తూ ఉన్నాం. మన కొరకు ఆయన ఎన్ని ప్రయాసాలు పడిన వారై ఉన్నారో, మానవుని రక్షించడానికి ఆయన ఎన్ని ప్రయాసలు పడుతూ ఉన్నారు, ఆయన ప్రేమను ఎంతగా చూపిస్తూ ఉన్నారో శిలువ ధ్యాన దినములలో మనము గ్రహించున్న వారమైనాం. 6వ పాటలో మన తండ్రి గారు చక్కగా వివరించిన వారై ఉన్నారు. ఏటివా రీనైనా ఏ స్థలము నాందైనా ఏటివా రీనైనా ఏ స్థలము నాందైనా పాటిరా క్షించుటకై పాట్లందు తండ్రికి మంగళస్తోత్రార్పణలు మహనీయా దేవునికి అంగున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళాచ. న్యాయకర్త అయిన దేవుని ఎడల ఈమె ఏం కొని అందంట? సంఘ వధువు అంటే జాలుగొనుచున్నాను, జాలుగొని ఆయనకు తలుపు తీయ లేచి తిని అంటూ ఉంది. ఇక్కడ వ్యర్థముగా నుచ్చరింపకూడదు అనే మాటను మనం చదువుకున్నాం కనుక మనము పొరపాటున అనేక పర్యాయాలు ఏం చేస్తూ ఉంటామంటే దేవుని నామమును వ్యర్థముగా నుచ్చరించు వారమై ఉన్నాం. అలవాటున పలకకూడదు, కానీ భయభక్తులతో దేవుని నామమును మనము స్మరించవలసిన వారమై ఉన్నామన్న మాటను ఈ వచనమును బట్టి మనము జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉన్నాం. రెండవ మాటను మనము చూచినట్లయితే దేవుని బిడ్డలారా, ఈమె చేతి నుండి ఏం కారుచుందట? గడియలు తీస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, తలుపు తీయాలంటే ఏం తీయాలి? గడియ తీయాలి. అప్పుడే కానీ తలుపు ఏమవుదు. అంటే ఇప్పటి వరకు అనేకమైనటువంటి సాకులు చెప్పుకున్న ఈమె గడియలు వేసుకుంది. అడ్డు గడియలు వేసుకొనుట మనము వాక్య భాగములో చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఏ గడియ వేసిందండి? అనేకమైన సాకులు చెప్పుకుంది పై వచనములలో. గనుక ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, ప్రియుని
ప్రియురాలి యొక్క ఇష్టము కాక దేవుని ఇష్టము నెరవేర్చడానికి దేవుని బిడ్డలారా తలుపు తీయుట మనము చూస్తున్నాం. తన ఇష్టమును అడ్డుగా ఉన్న గడియలన్నీ తీసివేసి తన చేతుల నుండి దేవుని బిడ్డలారా ఏం కారుతుందంట చెప్పాలి, జటామాంసి గడియల మీద ప్రవహిస్తూ ఉంది. దైవజనులు మరో పాట కట్టారు, నా ఇష్టమిది గోయిది నీ ఇష్టముగా జేయా, నా ఇష్టమిక కాదది నా ఇచ్ఛయు నటి నా హృదయమిదిగోని కేదీది ఏ రాజా కియా సింహాసనమౌ తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమీ. ఏమన్నారు? నా ఇష్టం ఇదిగో నీ ఇష్టముగా చేయ. తనకు ఇష్టము లేదు ఏం చేయటము? తలుపు తీయటము. అనేకమైన సాకులు చెప్పింది. సాకులు చెప్పినటువంటి సంఘముతో ప్రభువు తన యొక్క అపార జ్ఞానమును బట్టి, తన అపారమైన ప్రేమను బట్టి సంఘము కొరకు, తన కొరకు లేక మన కొరకు ఎన్ని శ్రమలను పాట్లను పడి ఉన్నాడో వాటన్నిటిని వివరించి చక్కగా లాలన చేసి ప్రేమ పలుకుల చేత సంఘమును లేపాడు. రెండవది, ఆయనకున్నటువంటి స్వతంత్రతను బట్టి దేవుని బిడ్డలారా తన తలుపు సందులో చేయి ఉంచి సంఘ వధువును లేపగా న్యాయకర్త అయిన దేవుని ఎడల జాలుగొనినటువంటి ఈ వధువు సంఘము తన యొక్క ఇష్టమును కొట్టివేసుకుని దేవుని ఇష్టమును నెరవేర్చడానికి ఆ గడియలన్నీ తీసివేసింది. దేవునికి తన్ను తానేం చేసుకుందంటే సమర్పించుకుంది. సమర్పణ కీర్తన దైవజనులు ఏం కట్టారు? సమర్పణ. అన్నిటినీ కూడా ఈ పాటలో దైవజనులు పొందుపరిచారు. పొందుపరిచి వెండి పసిడి చేతులు ఇవిగో, తర్వాత అంటున్నమాట నా ఇష్టం ఇదిగో, ఇక నా ఇష్టము కాదది నీ ఇష్టముగా చేయ అని దేవుని బిడ్డలారా పూర్తిగా సమర్పించుకున్నారు. ఇట్టి అనుభవంలో గల విశ్వాసి తన ఇష్టమును కొట్టివేసుకుని తన కొరకు ప్రాణము నర్పించిన దేవుని ఇష్టమునకు ఒప్పుకొని పని చేయు పూనుకున్న ఆ పనిలో పరిమళములు స్రవించుచున్నవట. గడియల మీద ఏం స్రవిస్తుంది? పరిమళమును స్రవించుట వచనములో మనం చదువుకున్న వారమైనాం. గనుక అప్పుడు ఎటువంటి కష్టతరమైన పని అయినను ఆగక సాగుచూ ఉంటుంది. ఎటువంటి కష్టతరమైన పనైనా ఆగక ఏమైపోద్దంట? సాగుతూ ఉంటుంది. ఇదే శ్రేష్ఠ కార్యమగును. ఇదేమైందంట? అన్నిటికంటే దేవుని పని చేయుట శ్రేష్టమైన కార్యమై ఉన్నది. దేవుని బిడ్డలారా లోకాసువర్తమానం 16వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఒక మాట మనకు కనబడుతూ ఉంది. లోకాసువర్తమానము ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. చాలండి. ఇక్కడ వాక్య భాగములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాటను తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ మాట అంటే, లోకాసువర్తమానములో మనము 16వ అధ్యాయమును మనము ధ్యానము చేస్తున్న వారమైతే 11వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు
అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడలా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడలా మీ సొంత సొమ్ము అయినది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరి యజమానులకు సేవించలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకనిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని సేవింపలేరని చెప్పెను. అందుకు అక్కడ ఉన్న ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఏం చేస్తున్నారంట? ఈ మాట ప్రభువారు వారితో పలకగానే ఎందుకు ఈ ఉపమానం చెప్పవలసి వచ్చింది? బీద లాజరు ధనవంతుని కథ ఎందుకు చెప్పవలసి వచ్చిందయ్యా అంటే, అక్కడ ఎవరున్నారు అంటే ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు ఉన్నారు. ప్రభువు మాట్లాడిన మాట గడ్డ వారు అపహాస్యము చేసి హేళన చేసి నవ్వుకుంటూ ఉన్నారు. నవ్వుకుంటున్నప్పుడు ప్రభువారు చెప్పుచున్నటువంటి మాట మనము చూచినట్లయితే 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను తప్పిపోవుట కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. దేవుని బిడ్డలారా, ఆ మాట తెలియజేసి 19వ వచనములు అంటున్న మాట ధనవంతుని గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రములో ఒక సున్నాయినను పొల్లైనను తప్పిపోదు, భూమియు ఆకాశమును గతించిపోవట సులభం. కానీ దేవుని ధర్మశాస్త్రములో రాసిన ఒక్క మాట అయినను ఏమవుదన్నారంటే పొల్లు కూడా ఒత్తు కూడా పోదు అన్నారు, గతించదట. గనుక ఆ మాట తెలియజేస్తూ ఒక ధనవంతుడున్నాడు. అతడు ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే, దేని బిళ్ళరా, ఓదారంగు వస్త్రములను సన్నపనార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. దేని బిళ్ళరా, ఇతడు ఏం చేస్తున్నాడట? తన కలిగిన ధనాన్ని బట్టి సుఖపడుతూ ఉన్నాడు. దేవుడన్న మాట లేదు, దేవుని తలంపు లేదు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంటూ ఉన్నాడు. అదే సమయంలో ఒక దరిద్రుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దరిద్రుడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని రొట్టె మొక్కలు ఏరుకుంటూ తింటూ ఉన్నాడు. ఒక రోజున ఈ దరిద్రుడేమయ్యాడట? చనిపోతే దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి, దేని బిడ్డలారా, ఈ మాట అంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, దేవుని ఇష్టము నెరవేర్చుట అన్నిటికంటే శ్రేష్టమైన కార్యం అని చెప్పుకున్నాం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో కనబడుచున్న అబ్రహాము గారికి క్రొత్త నిబంధన గ్రంథములో పలుకుచున్న యేసు ప్రభువారు మాటలో ఉన్నటువంటి లాజరును, దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆనుకున్నాడట? ఎవరి రొమ్మును ఆనుకున్నాడట? చెప్పాలి. అబ్రహాము రొమ్మును ఆనుకొనడానికి దేవదూతల చేత కొనుపోబడ్డాడు అనే మాటను మనం ఇక్కడ చదువుకుంటున్న వారమైనాం. ఇప్పుడు ప్రస్తావన ఏంటయ్యా అంటే, అబ్రహాము గారిని గురించి మనం ధ్యానిద్దాం. ఎందుకు అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు అంటే, అబ్రహాము గారు ఏమి చేయడాన్ని బట్టి విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే చాలా. మరి మనము దేవుని మాట వింటలేదా? అందరూ దేవుని మాట వినడం లేదా? తనకంటే ముందు నడిచిన నోవాహు గారు దేవుని మాట వినలేదా? అంతకంటే ముందున్నటువంటి హానోకు గారు దేవునితో నడవలేదా? దేవుని బిడ్డలారా, ఎంత నడిచినా అబ్రహాములో మనము చూసినట్లయితే
దేని బిడ్డరా, ఓ చక్కని లక్షణము కనబడుతుంది. 22వ అధ్యాయము ఆదికాండము, 22వ అధ్యాయం ఆదికాండములో మనం చూసినట్లయితే ఓ మాట కనబడుతూ ఉంది. దేని బిడ్డరా, వాక్యములో మనం చూచిన వారమైతే 7వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు 22వ అధ్యాయం 7. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే చెప్పాను. 22వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అసలు ఎవరిని అడిగాడు గొర్రె పిల్లగా? దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగానే అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు అతడు నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని. చాలండి, ఇక్కడ 2 మాటలు మనం చదువుకుంటూ ఉన్నాం. ఒకటి, సంగతులన్నీ జరిగిన తర్వాత, అంతకు మునుపు అధ్యాయంలో జరిగిన సంగతులు అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాము గారిని ఏం చేస్తున్నాడట చెప్పాలి? పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు శోధించడు. యాకోబు గారు కూడా ఈ మాట అంటాడు, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. ఏం చేస్తాడట? పరిశోధిస్తాడు. సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. సాతానుడు మనలను శోధిస్తాడు. దేవుడైతే మనలను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దేని మీద మన మనస్సు ఉన్నదో ఒక్కోసారి కావలసినవి ఇచ్చి పరిశోధిస్తాడు ఆయన. ఒక్కోసారి మనం అడిగిన వాటిని ఇవ్వకుండా పరిశోధిస్తాడు ఆయన. అబ్రహాము గారిని మనం చూసినట్లయితే 100 ఏండ్ల వయసులో ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకునిచ్చి ఇప్పుడు అంటున్నమాట, నీవు ప్రేమించిన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని మోరియా పర్వతం మీద నాకేం చేయమంటున్నాడు ఆయన చెప్పాలి. ఇప్పుడు కష్టమా ఇష్టమేనా? ఎవరికి కష్టం? ఎవరికైనా కష్టమే. కానీ అబ్రహాము గారు దేవుని మాటకి ఏం చేశాడంటే లోబడిపోయాడు. దేవుని మాటకు భయపడ్డాడు. 100 ఏండ్ల వయసులో ఇచ్చిన ఆయనకు ఆయన ఏదైనా చేయగలడనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ముందుకు వెళుతూ ఉంటే మనం చదివిన 7వ వచనంలో కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేని బిడ్డరా, ఒకవేళ ఇంటి వద్ద శారమ్మ గారికి చెప్పినప్పుడు ఒకవేళ బహుశా దుఃఖం రాకపోవచ్చు. కానీ కుమారుడు అడిగినప్పుడు దుఃఖం వస్తుందా రాదా? ఏమని అడుగుతూ ఉన్నాడు? తండ్రి, కట్టెలు ఉన్నాయి, దహన బలికి నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ ఏమి లేదు. దహన బలికి మరి గొర్రెపిల్ల ఏది? దహన బలి అర్పించాలి అంటే ఏం కావాలి? వీటన్నిటితో పాటు గొర్రెపిల్ల కూడా కావాలి కదా. విశ్వాసముతో పలుకుతున్న మాట ఆ గొర్రెపిల్ల నీవే అనలేదు, కానీ తన హృదయమును తన అంతరంగాన్ని అణుచుకుని చెప్పుచున్న మాట ఏంటంటే దహన బలికి గొర్రెపిల్లను దేవుడే చూసుకుంటాడు నాయన, మనం వెళ్దాం పద అని వెళుతున్నాడు. వెళ్ళిన తర్వాత అదంతా మనం చదువుకున్నట్లయితే దేని బిడ్డరా, వాక్యములో మనం చూసినట్లయితే 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు అక్కడయున్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. అది ఇందువలన ఎవరికి భయపడుతున్నాడట చెప్పాలి? ఏమిస్తే భయం కలిగిందంటున్నాడు దేవుడు? తాను ప్రేమించిన కుమారుని, దేవునికి తలుపు తీసిన ప్రియురాలు
ఇక ఎన్ని అడ్డులున్నా తాను చేయబూనుకొనినటువంటి పని చేయడానికి దేని బిళ్ళరా గడియ తీసింది కాబట్టి తన వ్రేళ్ల నుండి దేవుని బిడ్డరా పరిమళము స్రవించుచున్నది. గడియల మీద ఏం ప్రవహిస్తుందట? జటామాంసి. ఈ జటామాంసి అనబడినటువంటి తన ఇష్టము దేవుని బిడ్డరా దేవుని ఇష్టముగా మార్చుకుంది కానీ కాబట్టి ఇది శ్రేష్టమైన కార్యమగుచున్నది. గనుక విశ్వాసులకు తండ్రి అనబడినటువంటి అబ్రహాము గారు కూడా ఏం చేశాడయ్యా అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి తన ఇష్టాన్ని, తన ప్రేమ కుమారుని ఏం చేయటానికి ఇష్టపడ్డాడు? దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఇందువలన నువ్వు ఎవరికి భయపడేవాడవు? మరి మనం దేవునికి భయపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి మనం భయపడుతున్నామా? ఆయన వాక్యాన్ని ఎన్ని మార్లు మనం తృణీకరించేస్తున్నాం? ఇదే ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ మన ఎడల చూపిస్తూ ఉన్నాడు, జాలిని చూపిస్తూ ఉన్నాడు, మనం పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు ఈ కార్యాన్ని చేయాలి నా కొరకు అంటూ ఉన్నాడు. చేయగలుగుతున్నామా? చెప్పండి దేవుని బిడ్డలారా, చేయగలుగుతున్నామా? ఎంతవరకు చేయగలుగుతున్నాం? ఎందుకు చేయలేకపోతున్నాం? ఈరోజు మనం ఆలోచించి ఓ శ్రేష్టమైన కార్యాన్ని మనము కూడా దేవుని కొరకు చేయవలసిన వారమై ఉన్నాం. కనుక వెనుక తీయలేదు కాబట్టి ఆయన విశ్వాసులందరికీ ఏమైపోయాడట? తండ్రి అయిపోయాడు. గనుకనే దేవుని బిడ్డలారా క్రొత్త నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభువారు లోకాగార మాటనెత్తి రాయుచున్నారు. బీదలాజరు చనిపోతేనట అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి ఓ శ్రేష్టమైన కార్యం. వాక్య భాగములో మనం చూసినట్లయితే ప్రియుడైన ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చుట సమ్మతించి వచ్చాడు. గనుక ఆయనకు ఏం చేయబడింది? ఆయన శరీరం అంతా గాయములు చేయబడినాయి. ఏం చేయబడిందండి? గాయములు చేయబట్ట మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇష్టాన్ని, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఈ లోకములో పాపి అయిన మానవుని ఎడల తన ప్రేమను చూపించి దేవుని బిడ్డరా మన కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు. గనుక ఆయన విషయములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా లూకాసు వర్తమానము 7వ అధ్యాయము 36 నుండి 38 వరకు చదువుకుందాం. లూకాసు వర్తమానము 7వ అధ్యాయం 36 నుండి. ఒకడు భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన పరిసయ్యునింటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన పరిసయ్యుని ఇంట తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆ అత్తరు వాటికి పూసాను. ఇప్పుడు ఆమె చేసిన పని వ్రేళ్లతోనూ చేసిన పని. మనము దేవుని కార్యాన్ని చేతులతో చేస్తూ ఉన్నాం. పరిమళము గడియల మీద ప్రవహిస్తూ ఉంది, ఆయన అభిషేకిస్తూ ఉంది. దేని బిళ్ళరా మనము ఈ వచ్చిన భాగములో చదువుకున్న వారమైనాం. గనుక పరిమళం అనగా మనము దేవుడు చెప్పిన పని చేస్తూ ప్రార్థన అనే పరిమళము, స్తుతి అనే పరిమళము, సేవ అనే పరిమళము, సాక్షార్థమైన పరిమళము, సత్ప్రవర్తన అనే పరిమళము మరి దేవుని బిళ్ళరా వ్యాపించినప్పుడు ప్రియురాలికి జాలిగొనుగానే తన ఇష్టము కొట్టివేసుకొని ప్రియుని ఇష్టమును సమ్మతించగానే తనకు కలిగిన ఆటంకకరమైన విషయములన్నీ తీసివేయటను బట్టి తన చేతుల నుండి దేని బిళ్ళరు ఏం కారణి అంట? జటామాంసి పరిమళించుట ఈ వచ్చిన భాగంలో మనం చదువుకుంటున్నాం. 2వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా ప్రియునికి నేను తలుపు తీసినంతలోనే అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోడే నా ప్రాణము సొమ్మసిల్లెను.
అతడు కనబడలేదు. చాలండి, అతడు పలకలేదు. 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ప్రియుడు పిలిచాడు, సాకులు చెప్పింది. దేవుని బిడ్డలారా, ఏమైనప్పటికీ ఆయన తన జ్ఞాన అనుభవం చేత దేవుని మందస్థితిలోనికి వెళ్ళిన వధువు సంఘమును దేవుని బిడ్డలారా ఆయన లేవనెత్తుట మనం వాక్యములో చదువుకున్న వారమైనాం. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు తలుపు తీసేసరికి జటామాంసి దేవుని బిడ్డలారా పరిమళించుటనే మాటను మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు నా ప్రియునికి నేను తలుపు తీనంతలో అతడు వెళ్ళిపోయాను అంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన తలుపు సందులలో నుండి చేయి ఉంచగా ప్రియురాలి యొక్క అంతరంగము ప్రియుని ఎడల జాలుగొనేదని తెలిపింది. తలుపు ఒకటి గది తలుపు. ఏ తలుపు అండి? గది తలుపు. అపోస్తుల కార్య గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్య గ్రంథము అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదేయను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర తెలిపాను. చాలండి, ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈ 12వ అధ్యాయములో యాకోబును దేని బిడ్డరా చంపేశారు, హతసాక్షి అయిపోయాడు శిష్యుడైన యాకోబు గారు. రెండో వారిని పేతురు గారిని పట్టుకున్నారు. పస్కా పండుగ దినము, ఇప్పుడు కాదు రేపొద్దున చూద్దామని పేతురు గారిని చెరసాల్లో ఉంచారు, సంకెళ్ళు బిగించారు. 2-4 భటులు ఉన్నారు, చెరసాల్లో ఉన్నాడు. అయితే సంఘము అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి ఏం చేస్తుందట? ఎవరు కావాలని? పేతురు గారికి ఉన్న మరణాపాయం తప్పిపోవాలయ్యా అంటూ ఉంది. ఇది మనుషులకు సాధ్యమా? చెప్పాలి. సాధ్యమవుద్దా? అసాధ్యం. దేవుని బిడ్డలారా, ఇట్టి అసాధ్యమైన పనిని ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పెద్దలు భక్తులు ఏమని వివరించారంటే, సంఘము పరలోకాన్ని తట్టిందట. పరలోకం, వీరి ప్రార్థన పరలోకాన్ని తట్టింది. పరలోకము నుండి దేవుడు దూతను పంపిస్తే పేతురు గారిని తట్టాడట. పేతురు గారు వచ్చి ఏం తట్టుతున్నాడు? ఇప్పుడు తలుపు తట్టుచున్నాడు. ఈ తలుపు ఎవరు వేశారు? గది తలుపు. దేని బిడ్డారా, మనుషులు వేసుకున్నారు. గనుక ఎవరు తీయాలి ఈ తలుపు? మనుషులే తీయాలి. ఎవరు తీయాలి? మనుషులే తీయాలి. తట్టుచూ ఉంటే పిల్ల దేవుని బిడ్డారా ఆ తలుపు దగ్గరకు వెళ్ళింది. నేనేనమ్మా తలుపు తీయన స్వరం ఏంది? పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టింది. తలుపు తీయకుండా సంతోషంతో వచ్చి ఏం చెబుతుంది ఇక్కడ? చెప్పాలి. తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాడు అని చెబితే విశ్వాసముతో ప్రార్థిస్తున్న పెద్దలైన వారు అందరూ కూడా ఏమన్నారంటే, దేని బిడ్డారా నువ్వు పిచ్చిదాను అంటున్నారు. మనకు కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. పిల్లలైన వారు ఆయా సమయాల్లో విశ్వాసములో మనకు ఎదురైన సమస్యను బట్టి మనం కృంగి ఉంటే మన బిడ్డలైన వారు వచ్చి చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన చేస్తే తీరదా, ఉపవాస ప్రార్థన చేస్తే తీరదా అని బిడ్డలైన వారు కూడా మాట్లాడుతుంటారు. వెంటనే మనం కూడా ఏమంటామంటే వీరు అన్నట్లుగానే పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు అంటారు. లేదు లేదు, పేతురు గారు స్వరమే నేను గుర్తుపట్టాను, తలుపు తీయండి. మనుషులు వేసిన తలుపు మనుషులే తీయాలి. రెండవది మది తలుపు. లోకాసువర్తమానము 24వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. లోకాసువర్తమానం 24వ అధ్యాయము 45వ వచనం.
దేని బిడ్డలారా, అక్కడ సందర్భము ఎమ్మాయి శిష్యులైన వారి హృదయములను ప్రభు తెరిచాడు. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచెను. చాలండి, ఇది ఎవరు తెరవాలి చెప్పాలి? లేఖనములు గ్రహించినట్లు ప్రభువే వారి మనస్సులను తెరుచుట మన చూస్తూ ఉన్నాం. సిద్ధము చేసి లేఖనములను గ్రహించినట్లుగా ఉపదేశించి వారి మనస్సును సిద్ధపరిచి లేఖనము గ్రహించినట్లుగా. అలాగే మన వాళ్ళు మనం కూడా ఏమంటూ ఉంటారయ్యా అంటే, మీరు కూడా అయ్యా బైబిల్ చదువుతూ ఉన్నాను, నాకేం కావట్లేదు చెప్పాలా? అర్థము కావటం లేదు. వారి హృదయాలు మండుతూ ఉన్నాయి. ప్రయాణమైన దగ్గర నుండి సమీపంలోనికి వచ్చేసారు, ప్రభువును పిలిచారు, దేని మాతో కూడా భోంచేయి అన్నారు. అన్నీ చేసిన తర్వాత వారు లేఖనము మర్చిపోయారు. అంటే ప్రభు పలికిన మాటను మరిచిపోయారు. వారు గ్రహించినట్లుగా వారి మదిని ప్రభు తెరుచుట మనం చూస్తూ ఉన్నాం. మూడవది హృదయ తలుపు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడి అమ్ము తూతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. చాలండి దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగంలో చూసినట్లయితే హృదయము తెరవబడుట. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుని మాటలకట లూదియా హృదయం ఏమైందంట? తెరవబడుట వాక్యములో మనం చూస్తున్నాం. మరి పరమగీత గ్రంథము గత ఏడాది ప్రారంభించేటప్పుడు సాతానుడు అంటున్న మాట ఏంటంటే, ఈ బోధ ఎవరికి అర్థమవుద్ది అంటూ ఉంది. ఏం చేస్తుంది? ఈ బోధ ఎవరికి అర్థమవుద్ది? ఈ గ్రంథాన్ని బోధించవద్దు అంటుంది. నేనేమన్నాను అంటే, అప్పుడు అపోస్తుల కార్యం 16వ అధ్యాయములో పౌలు భక్తుడు బోధించినప్పుడు లూదియా హృదయం తెరవబడింది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యం బోధిస్తూ ఉంటే ప్రభువే ఆయా వారి హృదయాలను తెరుస్తాడు అని దేవుని బిడ్డలారా, మరి నిండు మనస్సుతో ఈ పనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఆసక్తి కలిగి ఆమె వచ్చింది. రెండవది దేవుని బిడ్డలారా, పౌలు బోధన బట్టి వాక్యమును ద్వారా హృదయము, ఈరోజు వాక్యం వింటున్న మన హృదయాలు కూడా వాక్యం ద్వారా తెరవబడాలి. గనుక దేవుని బిడ్డలారా, వధువు సంఘం అంటున్న మాట, తలుపు తట్టుచున్న ప్రియుని ఎడల జాలిగొన్నాను, నేను తలుపు తీయుచున్నాను. ఈరోజు నీవు కూడా నీ హృదయ తలుపు తీయాలి, తెరవాలి. అనేకమైనటువంటి దినములలో అనేకమైన శ్రమలను బట్టి నీవు కలిగి ఉన్నప్పటికీ వాక్యము ద్వారా ఏం చేయబడాలంటే నీ హృదయము తెరవబడాలి. నీ హృదయము తెరవబడాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో మనము పరిశీలన చేసినట్లయితే కొర్నేలి కుటుంబం కనబడుతుంది. కొర్నేలికి దర్శనమందు దేవదూత చెబుతున్న మాట ఏంటంటే, నీవు పేతురు అను మారు పేరు కలిగిన సీమోనును, చర్మకానుని సీమోని ఇంటున్నాడు, ఆయన్ని పిలువు అన్నారు. పిలిచినప్పుడు ఆయన లేఖనమును గూర్చి మాట్లాడినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగువచ్చుట మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ఎప్పుడు జరిగిందా అంటే వాక్యం వినుట ద్వారా. గనుక మనము కూడా ఏం చేయాలంటే వాక్యమును శ్రద్ధతో ఆలకించాలి. గనుక ఈ వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే, ఒకటి గది తలుపు, రెండవది మది తలుపు, మూడవది హృదయ తలుపు. గది తలుపు మనుషులు వేసేది,
అందుకే 6వ అధ్యాయములో కూడా మనము చదువుకున్నట్లయితే 6వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము నుండి మనం చదివితే ప్రభువారు కూడా అంటారు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, అది ఎవరు వేయవలసిన తలుపు? రెండవది దేని బిడ్డరా? రహస్యమందు చూచు. ఒకటి గది తలుపు వేయాలి, రెండవది మది తలుపు వేయాలి. ఈ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడే ఉంటాము కానీ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. మది తలుపు కూడా వేయాలి. అప్పుడు హృదయ తలుపు తెరచి దేవునికి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఆ మాట యొక్క అర్థం అదే. నువ్వు తలుపు వేసంటే ఇంటి తలుపు వేయగలుగుతాం, కానీ ఏ తలుపు వేయలేం? చెప్పాలి. మన ప్రార్థన కుదరాలంటే, మన ప్రార్థనకు ప్రతిఫలము రావాలంటే మనోనిదానం అనేది చాలా అవసరం అన్నారు దైవజనులు. ఏది అవసరమో? మనోనిదానం. గనుక దేవుని బిడ్డలారా, వాక్యములో చూసినట్లయితే నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. పరమగీతం 5వ అధ్యాయం 5వ వచనంలో ధ్యానించాం. ఈ వెళ్ళిపోవటం అనగా దేవుని బిడ్డలారా, మరి ప్రియురాలు తలుపు తీయనంతలో ప్రియుడు కనబడక వెళ్ళిపోయినన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎందుకు వెళ్ళిపోయాడంటే 3వ అధ్యాయములో మందస్థితిలో ఉన్నటువంటి సంఘము ప్రభువును వెదుకుట మనం చూస్తూ ఉన్నాం. గనుక ఆమె ప్రయోజనము కొరకే ఆయన వెళ్ళిపోట మనం చూస్తున్నాం. 3వ అధ్యాయములో వెదికింది, 4వ అధ్యాయములో ప్రియుని చేత కొనియాడబడింది, ప్రశంసింపబడింది, గొప్ప స్థితిలోనికి వచ్చింది. 9వ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే వేరు ప్రియుని కన్నా, చాలండి, స్త్రీలలో అధిక సుందర వగుదానా వేరు ప్రియుని కన్నా, చాలండి, స్త్రీలలో అధిక సుందర వగుదానా. వాక్య భాగములో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచ్చిన భాగములో మనము ఆలోచించిన వారమైతే ఈయన వెళ్ళిపోట శ్రేష్టమైన స్థితికి 3వ అధ్యాయంలో ఎదికింది. దేని బిడ్డలారా, 4వ అధ్యాయములో ప్రశంసింపబడుట మనం చూస్తున్నాం సహవాసంలో. 5వ అధ్యాయం 9వ వచనములో కూడా అంటున్నమాట, నీవు స్త్రీలలో అధిక సుందరవగుదానా అని కొనియాడబడుచున్న మాట మనం చూస్తున్నాం. నేను వెదికినను అతడు నాకు కనబడదు. ఆదికాండము 3వ అధ్యాయములో పాప ప్రవేశము లేనప్పుడు ఆదామవలైన వారు దేవుని సహవాసములో ఉన్నారు. దేని బిడ్డలారా, తర్వాత వారు ఏం చేశారయ్యా అంటే పాపములో పడిపోటాన్ని బట్టి దేవుని సహవాసాన్ని కోల్పోయారు. సహవాసం కోల్పోయిన వారికి ప్రత్యక్షత కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఆయా సమయాల్లో మన ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము వాక్యములో చూసినట్లయితే నిర్గమాకాండము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మోషే దేవుని స్వరూపమును నిదానించి చూచెను. అక్కడ ఉన్న మాట. నిర్గమాకాండము 33వ అధ్యాయము 32వ వచనములో బండ సందులలో నుండి దేని బిడ్డలారా ప్రభువును చూచుట మనం చూస్తూ ఉన్నాం. 33:20 అన్న మాట ఏంటంటే, ఏ నరుడును దేవుని ముఖాముఖిగా చూచి బ్రతకలేదు అనే మాట మనం చదువుకుంటూ ఉన్నాం. అమ్మా చదువు. చాలు. ఇక్కడ యోహాను సువార్త సమయం అవుతుంది కాబట్టి 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఈయన ఎవరిని బయలుపరుస్తున్నాడట? తండ్రిని బయలుపరుస్తూ ఉన్నాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 9వ వచనాన్ని చదువుకుందాం.
ఆ, ఆ. నేనెంతకాలము మీ యొద్ద ఉందును, నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు. అది పిలుపు ఏమంటున్నాడు? మాకు తండ్రిని బయలుపరచువయ్యా అంటున్నాడు. యేసు ప్రభువారు పిలుపుతో అంటున్న మాట ఏంటి? నేను ఎంతకాలము మీ యొద్దనున్నను, నీవు నన్ను ఎరగవా? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్లే అని మనం ఇక్కడ వాక్యంలో చదువుకున్నాం. ఆ తదుపరి దేని బిళ్ళరా, ఆయన జన్మము మొదలుకొని మరి మరణము వరకు కూడా అనేకులకు ఆయన సువార్తలలో దేవుని బిళ్ళరా పరిచయమై, మరణమైన తర్వాత ఆరోహణుడై తిరిగి లేచిన తర్వాత 11 మారులు ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించి, దేవుని బిళ్ళరా పౌలు గారు కూడా అంటాడు, 500 మంది పైగాను కడసారి వాడు నాకు కూడా ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమగుట అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత యోహాను గారికి ప్రకటన గ్రంథం రాయడానికి, యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12 నుండి 20 వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ యోహాను గారికి ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో ఆయా సమయాల్లో ఆయా వారికి ఆయన ప్రత్యక్షమై కనబడి మాట్లాడటం మనం చదువుకుంటున్న వారమైన గనుక ఈ వధువు సంఘం అంటున్న మాట, నేను లేచినాను, ఆయన నాకు కనబడలేదు, నేను పిలిచినను అతడు నాకు మాట్లాడలేదు అనే మాట ఈ వచ్చిన భాగములో మనం చదువుకుంటున్న వారమైన. అప్పటి కాలమందు ప్రియురాలి స్థితిని సరిపోనంత ప్రత్యక్షత ఇందులో చూస్తున్నాం. అందుకనే ప్రియురాలు ప్రియుని చూచుటకు తలుపు తీసినను ప్రియుడు కనబడనందున అతని మాట వినుటతోనే సొమ్మసిల్లెను. ఏమైపోయిందంట? సొమ్మసిల్లుడు మనం చూస్తున్నాం. యోహాను గారు కూడా అంటాడు కదా, చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన ప్రత్యక్షత అవగానే ఎలా అయ్యాడంటే, ఆయన చెప్పాలి దేని మేడం, చనిపోతే మరి ఆయన ఎలా ఈ మాట రాశాడు? అనుభవం అన్నమాట. అంటే ఆ దైవ శక్తి మనలోనికి వచ్చినప్పుడు, ఆ వెలుగును చూచినప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనత, ఈ శరీరం ఏమైపోద్ది? బలహీనమైపోవటం మనం చూస్తున్నాం. ఆయన స్వరాన్ని విన్నాడు. దేని బిళ్ళరా 4వ అధ్యాయంలో ఇక్కడికి రమ్మన్నప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు, కానీ ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళింది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేని బిళ్ళరా సంఘముల యొక్క చరిత్ర చూసిన తర్వాత ఇలాగ అనేకమైనటువంటి అంతస్తు అనుభవాలు మనము వాక్య గ్రంథములో చదువుకుంటూ ఉన్నాం. గనుక ఈ వధువు సంఘం అంటున్న మాట దేవుని బిడ్డరా. అలాగే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. సంఘము పరమునకు వెళ్ళిన తర్వాత ప్రభువును ముఖాముఖిగా చూచును. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13:12. 13వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూతుము, కొంత మట్టికే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో ఏమన్నాడు? ఇప్పుడు ఆయనను అద్దములో చూస్తున్న వాక్యం ద్వారా దర్శనములో, కానీ ఒకరోజు వధువుగా సిద్ధపడి పరమునకు వెళ్ళిన తర్వాత ఆయన ఎలా చూస్తామంట? ముఖాముఖిగా చూస్తాము. ఎలా చూస్తాం? ముఖాముఖిగా. ఆయన ఉన్నట్టుగానే చూస్తాము, ఆయన ఎరిగి ఉంటాం అన్నట్లుగా మనము వచ్చిన భాగంలో చూస్తున్నాం. కనుక ఆరోహణం నుండి 2వ రాకడ వరకు దైవ ప్రత్యక్షత ఏమైంది అంటే వృద్ధి అగుచ్చు వచ్చింది. ఆయన ప్రత్యక్షత ఏమైందండి? వృద్ధగుచ్చు వచ్చింది. 2వ రాకడ కాలము సమీపమునకు ఇంకా ఎక్కువగాను భూమిపై నుండి 2వ రాకడ వెళ్ళిన సంఘమే అనంతకాలం మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఉన్న అడ్డులు ఆటంకాలు తొలగింపజేసుకుని ఆయన పని చేయటానికి, ఆయన ఆరాధించడానికి,
ఆయన చూచుటకు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంచుకుని చూచి ఆయన స్వరం విని వధువుగా సిద్ధపడి మేఘమెక్కే ధన్యత నేటి పరమగీతం 5వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉన్న అనుభవాన్ని అంతస్తుని పెంచుకుని మేఘమెక్కే ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన కృపగలిగిన మా తండ్రి, మా రక్షక ఎన్న వాక్యాన్ని బిడ్డల యొక్క అంతరంగములో ముద్ర వేసి భద్రపరిచి మీ దీవెన దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరణాత.